సాక్షిలో రాజధానిని కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధికి నష్టం. ఎందుకు నష్టం? ఎందుకు నష్టం? ఆల్రెడీ అనకాపల్లిలో ఆర్సిలర్ మిత్తల్ వస్తుంది, అవునా? ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం ఉంది. మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ విమానాశ్రయం అది. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో అదే పెద్దది అండ్ బెస్ట్. మరి ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టేగా. ఆర్సిలర్ మిత్తల్ వస్తుంది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది, అండ్ మూలపేట పోర్ట్. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందినట్టేగా. మరోవైపు రాయలసీమలో ఆల్రెడీ కొన్ని పెద్ద పరిశ్రమలు, కియా లాంటి పరిశ్రమలు ఉన్నాయి, అండ్ అక్కడ కూడా కొన్ని పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయి కదా. సో అది అభివృద్ధి చెందినట్టేగా. సో ఒకే చోట అభివృద్ధి ఎందుకు కేంద్రీకృతం అవుద్ది? అమరావతి మాత్రమే అభివృద్ధి చేస్తామని ఏమైనా ప్రభుత్వం చెప్తుందా? రాజధాని మీద ఎలాగైనా విషయం చిమ్మాలి, రాజధాని విషయంలో ఒక అభద్రత కల్పించాలి అనేది వైసీపీ అండ్ సాక్షి లక్ష్యం. అందుకని రాజధాని ఒకే చోట వద్దని చెప్పి, మరి మావిగన్ ఒకే చోట కాదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ కలిపి రాజధాని అంటే అవన్నీ ఒకే చోట కదా, అదేమి వికేంద్రీకరణ కాదు కదా. మరి ఇప్పుడు ఒకే చోట వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ రాశారు వీళ్ళు. రోజుకో పిచ్చి వార్త రాజధాని విషయంలో. పనికిమాలలో నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. రాష్ట్రం నుంచి మరో 2 హై స్పీడ్ రైలు కారిడార్లు అని సీఎం వినతి ఆమోదించి ప్రాజెక్టులో చేర్చిన కేంద్రం. సో అమరావతి నుంచి గుంటూరు, చీరాల, నెల్లూరు, నాయుడుపేట మీదుగా ఒక కారిడార్, అలాగే నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారుపేట, బెంగళూరు, మాండ్యా మీదుగా మైసూరుకి ఇంకో కారిడార్ నిర్మించబోతున్నారు. సో అమరావతి నుంచి భవిష్యత్తులో ఒక 4-5 ఏళ్ల తర్వాత అమరావతి రైల్వే స్టేషన్ వస్తుంది. అమరావతి పేరుతో లోక్సభ నియోజకవర్గాలు వస్తాయి. ఇలాగే నియోజకవర్గాల పునరుద్ధరణ. అమరావతి పేరుతో లోక్సభ నియోజకవర్గం వస్తుంది. అమరావతి పేరుతో 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అమరావతి ఈస్ట్ అని, అమరావతి వెస్ట్ అని. సో ఒక 5 ఏళ్ల తర్వాత ఒకవైపు రైల్వే స్టేషన్, ఒకవైపు లోక్సభ నియోజకవర్గం, ఒకవైపు ఇవి రావడంతో ఒక బ్రాండ్, ఒక జాతీయ స్థాయిలో ఒక పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి ఖచ్చితంగా. ఈలోగా మావిగన్ సరదాగా నవ్వుకోవడానికి బాగుంటుంది.